ఎమ్మెల్సీ కిషన్ రెడ్డి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఓట్ల కోసం డబ్బులు పంచింది మీరు కాదంటూ ప్రశ్నించారు. మైనార్టీ ఓట్ల కోసం జీవన్ రెడ్డి జగిత్యాల్లో పోటీ చేశారని ఆరోపించారు. వయసు ముదురుతున్నా రిటైర్మెంట్ తీసుకోకుండా రోజు ఆఫీసర్లను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బెదిరిస్తున్నాడని ఎంపీ అరవింద్ అన్నారు. మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు బోధనలా పెద్ద మనిషి సుదర్శన్ రెడ్డి. ఈయన వయసుకు తగ్గట్టు ఈయన వ్యవహారం చేస్తలేడు. ఈయన ఏం చేస్తున్నాడు, కేంద్ర ప్రభుత్వం నిధులు రాష్ట్ర ప్రభుత్వం నిధులతోటి స్కూళ్లు చిన్నపిల్లలు చదువుకుంటున్న గవర్నమెంట్ స్కూళ్లల్లో ఆధునీకరణ చేయమని నిధులు ఇస్తే బాల్కొండ, ఆర్మూరు, రూరల్, అర్బన్ల అమ్మాయిల బాత్రూంలలో టైల్స్ వేస్తున్నారు. ఈయనట బోధనలా బాన్స్వాడలనట టైల్స్ వేయద్దని చెప్తారట. ఎందుకు? టైల్స్ వేస్తే మెయింటెనెన్స్ ఉంటుంది, సిమెంట్ ప్లాస్టింగ్ చేసేసి రెడ్ ఆక్సైడ్ ఊసేయమంటున్నట. అంటే వీళ్ళకి వయసు అయిపోయి ఇట్లా వ్యవహారం చేస్తున్నారా? లేకపోతే ఈ హైదరాబాద్ లో ఇలా ఇండ్లల్లో కూడా బాత్రూంలలో రెడ్ ఆక్సైడ్ ఉంటుందా? లేకపోతే అహంకారమా? ఏం పని అండి? నేను కలెక్టర్ గారికి మాట్లాడి అన్నిట్లో టైల్స్ ఏమని చెప్పిన. బోధన్ బాన్స్వాడ పిల్లల గట్ట రెడ్ ఆక్సైడ్ వస్తే సరిపోతుందట. ఆ పెద్ద మనిషి ఏమో అట్లుంటున్నాడు, ఈ పెద్ద మనిషి ఇట్లుంటున్నాడు. వీళ్ళు రిటైర్ కాకుండా ఏం చేస్తున్నారు? రోజు ఆఫీసర్లను బెదిరిస్తా ఉంటాడు ఈయన. మర్యాద ఇచ్చినప్పుడు మర్యాద ఉంచుడు నేర్చుకోండి. ఉంచుకున్నాడు. మళ్ళీ ఏమన్నా అంటే అన్నాడు అరవింద్కి అహంకారం అనుకుంటే కాంగ్రెస్ పనికిమాల వాళ్ళందరూ ఇదే ప్రచారం. మీరు చెప్పిన పని ఉంటే అహంకారం కదా? మళ్ళీ చెప్తున్నా, జీవన్ రెడ్డికి జగిత్యాల వాళ్ళ మీద ప్రేమేం లేదు. ఇక్కడ తుర్కోలు ఓట్లు ఎక్కువ నేను వచ్చి నిలబడ్డాడు అంతే. ఇక్కడ కరీంనగర్ పోకుండా 1,00,000 చిల్లరతోటి ఓడిపోయిండు. ఒకవేళ అన్ని కరీంనగర్ అన్ని ఓట్లుంటుంటే 3 లక్షలతో ఓడిపోయినా. మరోసారి భారతీయ జనతా పార్టీని 1,10,000 మెజారిటీ తోటి ఇందూరు గడ్డ మీద గెలిపించిన ప్రతి ఒక్క హిందూ సోదర సోదరిమణికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. భారత్ మాత.